కార్యకర్తలకు సాధారణ సెలవులు, మెడికల్ సెలవులు, ఆశా కార్యకర్తలకు సాధారణ సెలవులు, మెడికల్ సెలవులు, ఆశాలలో నితంతువులు పెంచను, రిటైర్మెంట్ అయిన ఆశాలకు గుంటి వేణుగోపాల్, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి పిలుపు మేరకు జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లాలో ఆశా కార్యకర్తలను అధికారులు, రాజకీయ నాయకులు విపరీతంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఆశాలకు సంబంధం లేనటువంటి ఎన్టీడీ సర్వేలు, అలాగే సచివాలయంలో డ్యూటీలు, ఓపీ డ్యూటీలు, ఇవన్నీ ఆశాలకు చేయాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఒక పక్కేమో ఆశాలకు పరివారం ఎక్కువయ్యి మానసిక వేదనతో చాలామంది చనిపోతూ ఉన్నారు. ఓ పక్కన చనిపోయినటువంటి ఆశాలకు ఏమాత్రం కూడా బెనిఫిట్ ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలను వీధుల పాలు చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలు సర్వీసులో ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి, అలాగే వారి కుటుంబంలో కూతురికి కానీ కోడలకు కానీ ఒకరికి ఆశా ఉద్యోగం తక్షణం ఇవ్వాలని చెప్పేసి, గ్రూప్ ఇన్సూరెన్స్ 10 లక్షలు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆశా కార్యకర్తలకు సంబంధించి ఎన్సిడి సర్వే సంబంధం లేకపోయినా మీరు ఎన్సిడి సర్వే చేయాల్సిందే. రోజు ఒకరి లెక్కన క్లినిక్ వచ్చి పారిశుద్ధ్య పనులు చేయాల్సిందే, లెట్రిన్లు కడగాల్సిందే, బాత్రూములు కడగాల్సిందే, అన్ని రూములు క్లీన్ చేయాల్సిందే. లేదంటే కనుక ప్రతి ఆశ ఎవరైతే చేయకపోతారో వాళ్ళు 200 రూపాయలు లెక్కన్నా ఇవ్వాలి, లేదంటే మాకు ఉద్యోగం వద్దు అని చెప్పేసి రాయించి పోవాలి అని చెప్పేసి హుకుం జారీ చేస్తూ ఉన్నారు సెంట్రల్లోని అధికారులు. ఇది తక్షణం నివారించాలని చెప్పేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఆశా కార్యకర్తలు ఎక్కడైతే పని చేస్తూ ఉన్నారో ఆ సెంటర్ పరిధిలో ఇల్లు, ఇంటి స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్